హనోకు మొత్తము జీవించింది 365 సంవత్సరాలు. అందులో మొదటి 65 సంవత్సరాలు దేవునితో నడవలేదు. ఈ సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దయచేసి ఆదికాండం 5వ అధ్యాయములోనికి నాతో పాటు రావలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ఆదికాండము 5:23. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. లెక్క పెట్టుకోండి. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. మరి దేవునితో నడిచినది ఎంతకాలము? 22వ వచనం, 300 ఏండ్లు హనోకు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు జవాబు ఇవ్వండి. ఆయన బ్రతికిన దినములు ఎన్ని? 365 సంవత్సరాలు. దేవునితో నడిచిన కాలం ఎంత? 300 సంవత్సరాలు. మరి 65 ఏళ్ళు ఎవరితో నడిచాడు? ఆయన బ్రతికినంత కాలం దేవునితో నడవలేదు. బ్రతికిందేమో 365 ఏళ్ళు, దేవునితో నడిచింది మాత్రం 300 ఏండ్లే. మరి 65 ఏళ్ళు ఎటుపోయినాయి? లోకముతో నడిచాడు. హనోకు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఒక మారు మనస్సు పొందిన అనుభవం ఉంది. ఆయన ఆదాము కుమారుడే. ఆదాము మనవడు, ముని మనవడు, 7వ తరం వాడు. మామూలుగా అందరిలాగా పుట్టాడు, పెరిగాడు, లోకరీతిగా బ్రతికాడు. ఏం జరిగిందో మనకు తెలియదు. పరదేశుకు పోయిన తరువాత అడగాల్సిందే. కానీ ఏదో జరిగింది. నేను లోకముతో కలిసి లోకము కొరకు లోకస్తులలాగా జీవించకూడదు. సృష్టికర్త అయిన దేవునితో నేను సమాధానపడాలి అన్న కోరిక ఆయనలో పుట్టింది. ఆశ గల వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. 65 సంవత్సరాలు అంటే దాదాపు ఇప్పుడు నా వయసు, నాకు ఇప్పుడు 67. ఇంత వయసు వచ్చేదాకా దేవునితో నడవలేదు. ఆయన లోకముతో నడిచాడు, లోకరీతిగా ఆలోచించాడు, లోకరీతిగా ప్రవర్తించాడు, దేవుణ్ణి పట్టించుకోకుండా జీవించాడు. 65 ఏళ్ల జీవితం తర్వాత తన హృదయంలో ఒక గ్రహింపు వచ్చింది. నాకు దేవుడు అవసరం, దేవుడు కావాలి నాకు అనుకున్నాడు. దేవుని తట్టు మళ్ళుకున్నాడు. దేవుడు రమ్మని దేవుడే కానీ పొమ్మని దేవుడు కాదు. నా యుద్ధకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనన్నాడు. ఏరా, ఇంతకాలం ఎక్కడికి పోయావు? సిగ్గులేదా? ఇప్పుడు వచ్చావు నా దగ్గరికి అనలేదు ఆయన. గడిచిన కాలం ఏదో గడిచింది, పోనీ కుమారుడా, ఇప్పుడు నేను నీకు కావాలని వచ్చావు గనక నీవు కూడా నాకు కావాలన్నాడు దేవుడు. హనోకు దేవునితో సమాధానపడ్డాడు, మారు మనసు పొందాడు. తన జీవితంలో 2 భాగాలు ఉన్నాయి. దేవునితో నడవని భాగం ఒకటి, దేవునితో నడిచిన భాగం ఒకటి. 65 ఏళ్ల వయసులో దేవుని తట్టు మళ్ళుకొని మిగతా 300 సంవత్సరాలు దేవునితో హనోకు నడిచాడు. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఇవాళ కూడా నీవు ఒక తీర్మానం చేస్తే, ఇంతవరకు ఎలా బ్రతికావో తెలీదు, ఎలా బ్రతికావో, ఎవరితో ఏకీభవించావో, ఎవరి సంతోషం కొరకు బ్రతికావో, ఇవాళ నీవు తీర్మానిస్తే దేవుడు దిగొస్తాడు. ఈ రోజు మొదలుకొని నీవు కూడా నీ మిగిలిన జీవితకాలం దేవునితో నడవచ్చు. నడవడానికి అవకాశం ఉంది. ఆయన వారి దేవుడు. ఎందుకంటే వారి కోసం మాత్రమే కాదు, అలాంటి పనులే మన కొరకు చేస్తానని దేవుడు లేఖనంలో రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనోకుతో నడిచిన దేవుడు, హనోకును తనతో నడిపించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు నడిపించాడండి? మనం ఆయన తట్టు మళ్ళుకోవాలి కానీ
ఒక చిన్న ప్రార్థన చేయాలి. యేసయ్యా, నేను నీతో నడుస్తాను. సృష్టికర్తవైన దేవా, నీతో నాకు స్నేహం కావాలి. నీ హృదయంలో నిజంగా ఆ ప్రార్థన ఉంటే దేవుడు తప్పకుండా నీలో కార్యం జరిగిస్తాడు.